Intermediate second year chemistry syllabus. Chapter number 1 solid state, chapter number 2 solutions, chapter number 3 electrochemistry and chemical kinetics, chapter number 4 surface chemistry, chapter number 5 general principles of metallurgy, chapter number 6 P block elements, chapter number 7 D and F block elements and coordination compounds, chapter number 8 polymers, chapter number 9 biomolecules, chapter number 10 chemistry in everyday life, chapter number 11 alloalkanes and alloarenes, chapter number 12 organic compounds containing carbon, hydrogen and oxygen, chapter number 13 organic compounds containing nitrogen. ఇవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ 13 చాప్టర్స్ అన్నమాట అండి. ఓవరాల్గా 13 చాప్టర్స్. అయితే ఈ సిలబస్ నుంచి మనం ఫస్ట్ చాప్టర్ నెంబర్ 1 సాలిడ్ స్టేట్ డిస్కస్ చేస్తాం. సిలబస్ నుంచి చాప్టర్ నెంబర్ 1 సాలిడ్ స్టేట్ డిస్కస్ చేస్తాం. అయితే we know that matter can exist in 3 different physical states, namely solid, liquid and gas. The most stable state of matter depends upon the intermolecular forces and thermal energy of the substance. మనకు తెలిసినంత వరకు యూనివర్సిటీస్లో మ్యాటర్ అనేది 3 డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్లో ఉంటుంది. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఏదైనా ఒక మ్యాటర్ సాలిడ్గా ఉంటుందా, లేదా లిక్విడ్గా ఉంటుందా, లేదా గ్యాస్లో ఉంటుందా అనేది మనం దేన్ని ఆధారంగా చేసుకుని తీసుకుంటామంటే ఆ మ్యాటర్కు ఉండే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని, ఆ మ్యాటర్కు ఉండే థర్మల్ ఎనర్జీని బేస్ చేసుకుని ఆ మ్యాటర్ ఏ ఫిజికల్ స్టేట్లో ఉందనేది మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మ్యాటర్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది, మ్యాటర్ యొక్క ఫిజికల్ స్టేట్ ఎగ్జిస్టెన్స్ అనేది దేని మీద ఆధారపడుతుందండి అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మల్ ఎనర్జీ ఆఫ్ మ్యాటర్ అని చెప్తారు అన్నమాట. సో కాబట్టి మ్యాటర్ ఈ విధంగా 3 డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్లో ఉంటుందని లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్లో. అయితే అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాసెస్ గురించి, లిక్విడ్స్ గురించి ఉంటుంది. సాలిడ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఆ సాలిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇందుకు వాట్ ఈజ్ సాలిడ్ స్టేట్ అంటే solids are the substances which have definite shape and volume. Solids are the substances which have definite shape and definite volume. సో ఏవైనా సబ్స్టెన్సెస్ మనం సాలిడ్స్ అని ఎప్పుడు పిలుస్తామంటే వాటికి డిఫినెట్ షేపు, డిఫినెట్ వాల్యూమ్ అంటే ఫిక్స్డ్ షేపు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉన్నప్పుడు వాటిని సాలిడ్స్ అని చెప్తూ ఉంటాం. సాలిడ్స్ యొక్క ఫిజికల్ స్టేట్ని సాలిడ్ స్టేట్ అంటారు. ఏవైనా సబ్స్టెన్సెస్ డిఫినెట్ షేప్ అండ్ డిఫినెట్ వాల్యూమ్ని కలిగి ఉంటాయి, అంటే ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్ వాల్యూమ్ని కలిగి ఉంటే అటువంటి సబ్స్టెన్సెస్ని సాలిడ్స్ అని పిలుస్తారు. అటువంటి సబ్స్టెన్సెస్ని సాలిడ్స్ అని పిలుస్తారు. సాలిడ్స్ యొక్క ఫిజికల్ స్టేట్ని సాలిడ్ స్టేట్ అని చెప్తారు. సాలిడ్స్ యొక్క ఫిజికల్ స్టేట్ని సాలిడ్ స్టేట్ అని చెప్తారు. అయితే ఈ సాలిడ్స్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలం?
సో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అవి సాలిడ్స్ అవుతాయి. సో సాలిడ్స్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలం? ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాటిని మనం సాలిడ్స్ అంటాం. దాన్ని మనం జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్. The first one, solids are rigid and have definite mass and shape. సాలిడ్స్ అనేవి రిజిడ్ అంటే స్టిఫ్గా ఉంటాయి, స్టిక్గా ఉంటాయి, కొద్దిగా కఠినంగా ఉంటాయి. డిఫినెట్ షేప్ ఉంటుంది అంటే ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. డిఫినెట్ మాస్ ఉంటుంది, ఫిక్స్డ్ మాస్ ఉంటుంది. మాస్ ఫిక్స్డ్గా ఉండి, షేప్ ఫిక్స్డ్గా ఉండి, సో కొద్దిగా హార్డ్గా ఉంటాయి, రిజిడ్గా ఉంటాయి అంటే స్టిక్గా ఉంటాయి. అటువంటి వాటిని సాలిడ్స్ అంటాం. కాబట్టి సాలిడ్స్ ఆర్ రిజిడ్ అండ్ హ్యావ్ డిఫరెంట్ షేప్ అండ్ మాస్. డిఫరెంట్ షేప్, డిఫరెంట్ మాస్ని కలిగి ఉండి, ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్ మాస్ కలిగి ఉండి, కొద్దిగా రిజిడ్ అంటే హార్డ్గా ఉన్నట్లయితే వాటిని సాలిడ్స్ అంటాం. దే హ్యావ్ డిఫినెట్ వాల్యూమ్ irrespective of their size and shape of container when they are placed, which they are placed. సాలిడ్స్ కి డిఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. ఆ వాల్యూమ్ మనం తీసుకునే కంటైనర్ యొక్క షేప్ మీద కానీ, కంటైనర్ యొక్క సైజు మీద కానీ డిపెండ్ అవుతుంది. మనం ఏ కంటైనర్లో అయితే తీసుకున్నామో ఆ కంటైనర్ యొక్క షేప్ మీద కానీ, ఆ కంటైనర్ యొక్క సైజ్ మీద కానీ డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 milliliter మెజరింగ్ జార్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ యొక్క వాల్యూమ్ మెజరింగ్ జార్ యొక్క వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆ వాటర్ యొక్క షేప్ మెజరింగ్ జార్ యొక్క సిలిండ్రికల్ షేప్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ వాటర్ ఆక్యుపై చేసే సైజు మనం చూసుకున్నట్లయితే మెజరింగ్ జార్ యొక్క సైజు మీద డిపెండ్ అవుతుంది. అదే ఒక గ్లాస్లో సాలిడ్ తీసుకోండి, డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఆ సాలిడ్స్ గ్లాస్ బేకర్ యొక్క వాల్యూమ్ మీద కానీ, గ్లాస్ బేకర్ యొక్క సైజు మీద కానీ, గ్లాస్ బేకర్ యొక్క షేప్ మీద కానీ డిపెండ్ అవ్వట్లేదు. వాటికంటూ ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చెప్తాం? దే హ్యావ్ డిఫినెట్ వాల్యూమ్ irrespective of their size and shape of the container which they are placed. దాన్ని మనం ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా ఆ కంటైనర్ యొక్క షేప్ మీద కానీ, ఆ కంటైనర్ యొక్క సైజ్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా, ఆ కంటైనర్ యొక్క షేప్ మీద కానీ, కంటైనర్ యొక్క సైజ్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా వాటికి ఫిక్స్డ్ డిఫినెట్ వాల్యూమ్ అనేది ఉండడం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, the constituent particles of solids have fixed positions and can oscillate about their mean positions. ఈ సాలిడ్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి ఫిక్స్డ్ పొజిషన్స్ లో ఉంటాయి. అంటే సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయిన పార్టికల్స్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటాం. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి, సాలిడ్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. సో గ్యాసెస్లో కానీ, లిక్విడ్స్లో కానీ ఇటువంటి ఫిక్స్డ్ పొజిషన్స్ ఉండవు. సాలిడ్లో మాత్రమే ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. అండ్ కెన్ ఆసిలేట్ అబౌట్ దేర్ మీన్ పొజిషన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఆసిలేట్ అయినప్పటికీ కూడా వాడి యొక్క మీన్ పొజిషన్స్లో, సరాసరి పొజిషన్స్లో మాత్రమే ఆసిలేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అవి ఫిక్స్డ్ పొజిషన్స్ అని చెప్తాం. సాలిడ్స్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయిన కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. సో అవి ఆసిలేట్ అయినా వాటి యొక్క మీన్ పొజిషన్స్లో ఆసిలేట్ అవుతున్నాయి. వాటిని కూడా మనం డయాగ్రామ్లో చూస్తాం. ఓకేనా? ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ ఇన్ సాలిడ్స్ ఆర్ షార్ట్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. సాలిడ్స్లో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఆ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మనం మాలిక్యూల్స్గా కన్స్ట్రక్ట్ చేస్తే మాలిక్యులర్ డిస్టెన్స్ అంటాం, యాటమ్స్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అంటాం, అయాన్స్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఇంటర్ అయానిక్ డిస్టెన్స్ అంటాం.
సాలిడ్స్లో ఉండే కాన్స్టెంట్ పార్టికల్స్ని మనం మాలిక్యూల్స్గా కన్సిడర్ చేసినప్పుడు వాటి మధ్య ఉండే ఆ కాన్స్టెంట్ మాలిక్యులర్ పార్టికల్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అంటారు. సాలిడ్స్లో ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది లిక్విడ్స్తోని గ్యాసెస్తోని కంపేర్ చేస్తాయి. వాటి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ని, ఆ ఇంటర్ మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అని చెప్తారు. ఆ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ సాలిడ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, గ్యాసెస్తోని లిక్విడ్స్తోని కంపేర్ చేస్తూ ఉంటాయి. సో వాటిని కూడా మనం డయాగ్రామ్లో చూస్తున్నాం. నెక్స్ట్, సాలిడ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్కంప్రెసిబుల్. సాలిడ్ చాలా వరకు కూడా ఇన్కంప్రెసిబుల్, వాటిని మనం కంప్రెస్ చేయలేం. సాలిడ్స్ ఆర్ ఫిట్ అన్నమాట. సో అవి ఇన్కంప్రెసిబుల్, వాటిని మనం కంప్రెస్ చేయలేము అనమాట. లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్, లిక్విడ్ మనం చాలా వరకు కంప్రెస్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం గ్యాసెస్ని చాలా వరకు మనం కంప్రెస్ చేయొచ్చు. బట్ సాలిడ్స్ ఆర్ ఆల్మోస్ట్ incompressible. The density of solids are high when compared to liquids and gases. Gases తోని లిక్విడ్స్ తోని కంపేర్ చేస్తే సాలిడ్స్ కి డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. Density is the ratio between mass and volume. Density is equal to mass by volume. ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ తక్కువగా ఉందనుకోండి, వాల్యూమ్ తగ్గిపోతుంది. సాలిడ్స్లో ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ తక్కువ కాబట్టి వాల్యూమ్ తగ్గింది. వాల్యూమ్ డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో కాబట్టి వాల్యూమ్ తగ్గింది కాబట్టి డెన్సిటీ పెరుగుతుంది. అందువల్ల సాలిడ్స్కి హై డెన్సిటీ ఉంటుంది, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తూ ఉంటాయి. They have slow diffusion when compared to gases and liquids. Gases and liquids తో కంపేర్ చేస్తూ ఉంటే సాలిడ్స్ కి డిఫ్యూజన్ ఆఫ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం గ్రామ్స్ లా ప్రకారం చూస్తున్నట్లయితే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే డెన్సిటీకి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. డెన్సిటీ సాలిడ్స్కి ఎక్కువ అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ తక్కువ. అందువల్ల సాలిడ్స్ చాలా తక్కువగా డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి, చాలా అంటే చాలా తక్కువగా సాలిడ్స్ డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ సాలిడ్స్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సాలిడ్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ వేటి మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ సాలిడ్స్లో ఉండేటువంటి నేచర్ మీద. అంటే అన్ని సాలిడ్స్కి ఒకే మెల్టింగ్ పాయింట్ ఉండదు. సో సాలిడ్ యొక్క నేచర్ మారే కొద్దీ వాడి యొక్క మెల్టింగ్ పాయింట్ మారుతుంది. ఏదైనా సాలిడ్ని తీసుకున్నట్లయితే సాలిడ్ని తీసుకుని మనం హీట్ చేస్తే ఏదో ఒక టెంపరేచర్ దగ్గర అది లిక్విడ్గా మారుతుంది. సాలిడ్ ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్గా మారుతుందో ఆ పర్టికులర్ టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దట్ పర్టికులర్ సాలిడ్ అంటారు. కాబట్టి ఈ మెల్టింగ్ పాయింట్ సాలిడ్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క సాలిడ్కి ఒక్కొక్క అంటే ఒక్కొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ సాలిడ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే నేచర్ ఆఫ్ సాలిడ్ మీద డిపెండ్ అవుతాయి. ఇవి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ అన్నమాట. ఈ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని ఫర్దర్గా చెప్పే టాపిక్ క్లారిఫై చేస్తుంది. ఇన్కేస్ క్లారిఫై చేయకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ మేజర్గా 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ని బేస్ చేసుకుని చేశారు. సాలిడ్స్ని 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ బేస్ చేసుకుని చేశారు. సో అది ఏంటంటే ఫస్ట్ వన్ క్రిస్టలిన్ సాలిడ్స్, సెకండ్ వన్ అమార్ఫస్ సాలిడ్స్. ఫస్ట్ వన్ క్రిస్టలిన్ సాలిడ్స్, సెకండ్ వన్ అమార్ఫస్ సాలిడ్స్. So what is crystalline solids? The substance
whose constituent particles are arranged in definite geometric pattern in three-dimensional space are called crystalline solids. ఏదైనా సబ్స్టెన్స్లో యొక్క 3-dimensional స్పేస్లో ఆ సబ్స్టెన్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ కన్స్ట్రక్టెడ్ పార్టికల్స్ అనేవి డిఫినైడ్ జామెట్రిక్ ప్యాటర్న్లో అంటే ఎవరో ఫిక్స్డ్గా అమర్చినట్టుగా ఒక రెగ్యులర్ ఆర్డర్లో కనుక అరేంజ్ అయి ఉంటే అటువంటి సాలిడ్స్ని మనం క్రిస్టలిన్ సాలిడ్స్ అని పిలుస్తాం. ఏవైనా సాలిడ్స్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయిన కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి ఎంటైర్ 3-dimensional స్పేస్లో డిఫినైట్ జామెట్రిక్ ప్యాటర్న్లో అరేంజ్ అయితే అటువంటి వాటిని క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ తీసుకుంటే సిల్వర్, కాపర్, ఐరన్, ఫాస్ఫరస్, సల్ఫర్, అయోడిన్ ఇవన్నీ కూడా క్రిస్టలిన్ సాలిడ్స్ అవుతాయి. అవే మనం కాంపౌండ్స్ తీసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్, జింక్ సల్ఫైడ్, క్వార్జ్ ఇవన్నీ కూడా ఏమవుతాయండి క్రిస్టలిన్ సాలిడ్స్. ఇవన్నీ కాంపౌండ్స్ అన్నమాట. మనం క్రిస్టలిన్ సాలిడ్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం. సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అంటే వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అనేది క్రిస్టలిన్ సాలిడ్ అంటున్నాం. కాపర్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయిన కాపర్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ 3-dimensional స్పేస్లో డిఫినైట్ జామెట్రిక్ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని క్రిస్టలిన్ సాలిడ్స్. అదేవిధంగా సోడియం క్లోరైడ్ తీసుకుంటే సోడియం క్లోరైడ్ మాలిక్యూల్స్ అనేవి 3-dimensional స్పేస్లో డిఫినైట్ జామెట్రిక్ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని క్రిస్టలిన్ సాలిడ్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ అమార్ఫస్ సాలిడ్స్. అమార్ఫస్ అనేది ఒక గ్రీక్ వర్డ్. గ్రీక్ అమార్ఫస్ మీన్స్ నో ఫామ్. అమార్ఫస్ అనేది ఒక గ్రీక్ వర్డ్. సో గ్రీక్ అమార్ఫస్ మీన్స్ ఏంటంటే నో ఫామ్ అన్నమాట. నో ఫామ్. డెఫినేషన్ ఎలా డిఫైన్ చేసుకుంటామండి? ద సబ్స్టెన్స్ whose constituent particles are not arranged in any regular pattern. So not arranged in any regular pattern are called amorphous solids అని చెప్తారు. ఏవైనా సబ్స్టెన్స్ సాలిడ్స్ లో ఉండే సాలిడ్ సబ్స్టెన్స్ లో ఉండే కాన్స్టెంట్ పార్టికల్స్ అంటే కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయిన కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి ఎటువంటి రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ కలిగి లేకపోతే ర్యాండమ్గా అరేంజ్ అయి ఉంటాయి. ఫిక్స్డ్ అరేంజ్మెంట్ కాకుండా ర్యాండమ్నెస్ అరేంజ్మెంట్. సో ర్యాండమ్ అరేంజ్మెంట్ కలిగి ఉంటే అటువంటి వాటిని మనం ఏం చెప్తామండి? అమార్ఫస్ సాలిడ్స్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అమార్ఫస్ సాలిడ్, రబ్బర్ అమార్ఫస్ సాలిడ్, సో క్వార్జ్ గ్లాస్ అమార్ఫస్ సాలిడ్, క్వార్జ్ గ్లాస్ అమార్ఫస్ సాలిడ్. ఇవి అమార్ఫస్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్? క్రిస్టలిన్ సాలిడ్స్కి అమార్ఫస్ సాలిడ్స్ ఉండే డిఫరెన్సెస్ డిస్కస్ చేస్తాం. సాలిడ్స్ దే హ్యావ్ డిఫినైట్ షేప్. అమార్ఫస్ సాలిడ్స్ దే do not have definite shape. క్రిస్టలిన్ సాలిడ్స్కి డిఫినైట్ షేప్ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. చూడగానే షేప్ మనం చెప్పగలుగుతాం. అమార్ఫస్ సాలిడ్స్ దే do not have definite shape. దీనికి ఎటువంటి షేప్ ఉండదు, అంటే పౌడర్ లైక్లో ఉంటాయి. పౌడర్కి మనం ఏం షేప్ చెప్పలేం కదా, కంటైనర్లో ఎలా ఇస్తే ఆ విధంగా ఉంటుంది. అప్పుడు అమార్ఫస్ సాలిడ్స్కి ఎటువంటి డిఫినైట్ షేప్ ఉండదు. క్రిస్టలిన్ సాలిడ్స్కి డిఫినైట్ షేప్ ఉంటుంది అన్నమాట. దే హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. దే do not have షార్ప్ మెల్టింగ్ పాయింట్. వాటికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. మనం హీట్ చేసినప్పుడు సాలిడ్ ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మాత్రమే లిక్విడ్గా మారిపోతుంది. బట్ వీట్ మనం హీట్ చేస్తూ ఉంటే రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ దగ్గర అది లిక్విడ్గా మారడానికి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
when cut with a sharp-edged tool, they split into two pieces. The newly generated species have surface area with plain and smooth. వాటిని మనం కట్ చేసినప్పుడు వాటిని మనం ఏదైనా ఒక నైఫ్తో కట్ చేసినప్పుడు, షార్ప్ హెడ్జ్ టూల్తో కట్ చేసినప్పుడు 2 పీసెస్ వస్తాయి. వాటి యొక్క సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. బట్ వీటిని మనం కట్ చేసినప్పుడు అంటే when I cut with a sharp edge tool generate 2 species, they do not have smooth surface area. వీటికి ఎటువంటి స్మూత్ సర్ఫేస్ ఏరియా ఉండదు, అదేవిధంగా ఎగ్జాక్ట్గా కట్ అవ్వవు అనమాట. స్మూత్ సర్ఫేస్ ఏరియా ఉండదు, అదేవిధంగా ఎగ్జాక్ట్గా కట్ అవ్వవు అనమాట. దే హ్యావ్ లాంగ్ రేంజ్ ఆర్డర్, దే హ్యావ్ షార్ట్ రేంజ్ ఆర్డర్. వీటి యొక్క పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ ఆర్డర్ లాంగ్ రేంజ్. అంటే చూడండి డయాగ్రామ్లో చూపిస్తాను. ఆ పార్టికల్స్ అనేవి అదే ఆర్డర్లో అలా అరేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ఆర్డర్ లాంగ్ రేంజ్ చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ పార్టికల్ రెగ్యులర్ అరేంజ్మెంట్ చాలా తక్కువ దూరం ఉంటుంది. ఫస్ట్ పార్టికల్ సెకండ్ పార్టికల్ ఒక అరేంజ్మెంట్ జరుగుతుందనుకో, నెక్స్ట్ నుంచి ఆ అరేంజ్మెంట్ ఉండదు. కాబట్టి షార్ట్ రేంజ్ ఆర్డర్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. దే ఆర్ ఎనిషోట్రోపిక్. Amorphous, they are isotropic. Anisotropic means వాటి యొక్క అంటే సాలిడ్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ డైరెక్షన్ బట్టి మారిపోతే, మనం ఒక డైరెక్షన్లో మెజర్ చేసినప్పుడు ఒక విధంగాను, వేరొక డైరెక్షన్లో మెజర్ చేసినప్పుడు వేరే విధంగాను ఫిజికల్ ప్రాపర్టీస్ వస్తే అటువంటి సాలిడ్స్ని ఎనిసోట్రోపిక్ అంటారు. క్రిస్టల్ సాలిడ్స్ ఎనిసోట్రోపిక్. డైరెక్షన్ బట్టి వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మారిపోతాయి. దే ఆర్ ఐసోట్రోపిక్. ఏ డైరెక్షన్లో మనం మెజర్ చేసినప్పటికీ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అదే విధంగా ఉంటాయి, మారం. ఏ డైరెక్షన్లో మెజర్ చేసినా వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వాల్యూ ఒకేలా ఉంటే ఐసోట్రోపిక్. డైరెక్షన్ బట్టి ఫిజికల్ ప్రాపర్టీస్ వాల్యూస్ మారిపోయినట్లయితే ఎనిసోట్రోపిక్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. దే ఆర్ ట్రూ సాలిడ్స్. క్రిస్టల్ సాలిడ్స్ అనేవి ట్రూ సాలిడ్స్. దే ఆర్ షూడో సాలిడ్స్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్. అవి నిజమైన సాలిడ్స్, ట్రూ సాలిడ్స్. ఇవి సూడో సాలిడ్స్ అంటే సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటున్నాయి, బట్ నాట్ రియల్ సాలిడ్స్. సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటున్నాయి, బట్ నాట్ రియల్ సాలిడ్స్. అందువల్ల సూడో సాలిడ్స్ అని చెప్తారు. వీటిని సూపర్ కూల్ లిక్విడ్స్ అని చెప్తారు. సో వీటి యొక్క అంటే క్రిస్టల్ సాలిడ్స్ యొక్క క్లాసిఫికేషన్, క్రిస్టల్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్, వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టల్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ డిస్కస్ చేసాం. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ డిస్కస్ చేసాం. సో ఈ టాపిక్ ఉన్న తర్వాత సమ్ క్యూరియస్ క్వశ్చన్స్ కమ్ టు యువర్ మైండ్. సో మనకి కొన్ని క్వశ్చన్స్ మన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వీటిలో సూపర్ కూల్ లిక్విడ్స్ అంటే ఏంటి, అదేవిధంగా ట్రూ సాలిడ్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు క్వార్జ్నే రెండింటికి చెప్పుకున్నాం. అమార్ఫస్ సాలిడ్స్కి క్వార్జ్ గ్లాస్ అని చెప్పాం, క్రిస్టల్ సాలిడ్స్కి క్వార్జ్ అని చెప్పాం. క్వార్జ్ గ్లాస్కి క్వార్జ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, అది క్రిస్టల్ని అమార్ఫస్కి ఏ విధంగా మారింది, ఇది ఒక డౌట్ వస్తుంది. నెక్స్ట్ స్టార్టింగ్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చెప్పుకునేటప్పుడు వాటి యొక్క అంటే ఏదైనా ఒక సబ్స్టెంట్ ఏ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది అని చెప్పేటప్పుడు వాడి యొక్క స్టేట్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ మీద డిపెండ్ అవుతుందని, థర్మల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుందని చెప్పాం. సో ఇందుకు ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఏ విధంగా డిఫైన్ చేస్తాం, థర్మల్ ఎనర్జీ అంటే ఏ విధంగా డిఫైన్ చేస్తాం, వాటిని బేస్ చేసుకుని వాడి యొక్క ఫిజికల్ స్టేట్ ఏ విధంగా మారుతుంది, ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. వీటి మీద నేను స్పెషల్గా మళ్ళీ వీడియో చేస్తూ ఉంటాను. ఈ వీడియో క్లాసు మీకు నిజంగా నచ్చి మీరు ఇంప్రెస్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో క్లాసెస్ మీరు చూస్తున్నప్పుడు మీకు గ్రూప్లో నేను లింక్ పంపిస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని వీడియోస్ యొక్క లింక్స్ మీకు పంపించకపోవచ్చు. అటువంటి వీడియోస్ మీరు మిస్ అవుతారు. అందువల్ల కేవీబీ కెమిస్ట్రీ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ మొబైల్కి అంటే మీ ఈమెయిల్కి నోటిఫికేషన్స్గా రావచ్చు అన్నమాట. అప్పుడు ఏ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్ యూ.